ఒక మొగాడు తన భార్యని ఈ విధంగా అడుగుతాడు. ఏంటి భార్య గొప్పతనం ఏంటి అని. అప్పుడు ఆ భార్య ఏమంటుందో తెలుసా? భార్య గొప్పతనం ఏంటా? ఒక మాట మీ కళ్ళు మీరు మూసుకోండి అంటుంది. అప్పుడు భర్త కళ్ళు మూసుకుంటాడు. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరవమని భార్య చెప్తుంది. అప్పుడు కళ్ళు తెరిసిన తర్వాత భార్య ఈ విధంగా అడుగుతుంది. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చీకటిగా అనిపించింది. భార్య లేని మగాడి జీవితం కూడా అంతే చీకటైపోతుంది. ఇది గుర్తుంచుకోండి. నిజమే కదా! ఇంటికి దిక్కు ఇల్లాలేను. ఇల్లాలే ఇంటికి మెయిన్. ఇల్లాలు లేని ఇల్లు ఎందుకు పనికొస్తుంది? అది నిజమే కదా! కానీ మన భారతదేశంలో ఎలా మాట్లాడతాము అంటే, ఒకవేళ భర్త చనిపోయిన భార్య ఎదురొచ్చినా సరే వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకోవడాలు, భర్త చనిపోయిన భార్య బొట్టు పెట్టుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, నగలు పెట్టుకోకూడదు, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇవన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు మనుషులు కూడా మారాలి. అందుకే కదా రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి వారు ఇవన్నీ మూఢనమ్మకాలని తొలగించేశారు. నిజానికి చెప్పాలి అంటే ఇల్లాలే ఇంటికి ముఖ్యం. ఇల్లాలు లేని ఇల్లు ఎలాంటిదో తెలుసా? పాత వస్తువుల కుప్ప లాంటిది. ఎందుకంటే ఇల్లాలు ఉంటేనే ఇల్లు బాగుంటుంది. అందుకే కదా శకుంతలోపాఖ్యానం కథలో చెప్తారు కదా, శకుంతల దుష్యంతుడితో చెప్తుంది, ఇల్లు ఉంటేనే అన్నీ ఉంటాయి, ఇంట్లో ఇల్లాలు ఉంటేనే అన్నీ సజావుగా సాగుతాయి, లేకపోతే మగాడి జీవితం శూన్యమే, మగాడి జీవితం ఆడదే అని శకుంతలోపాఖ్యానంలో చెప్తారు. నేను ఆ కథని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ పెట్టాను. ఒక మాట ఆ కథని చూడండి ఎవరికైనా కావాలి అంటే. కాకపోతే మన భారతదేశంలో వితంతువులని అవమానిస్తారు. కానీ అది చాలా తప్పు. వితంతువులని అవమానించకూడదు. అది మహాపాపం. ఎందుకంటే శాస్త్రాలలో కూడా వితంతువుల గురించి చాలా గొప్పగా చెప్పారు. కాశీఖండంలో చెప్పారు, వితంతువులే, వారిని మీరు గౌరవించి తీరవలసిందే. ఉమాశివ సమా సాక్షాత్ విధవా విశ్వప్రద అని స్కాంద పురాణంలో వేదవ్యాసుడు చెప్తాడు. ఆవిడ అంతవరకు ముత్తైదువుగా ఉండి భర్తకి పిల్లలకి సేవలు చేసింది. ఇప్పుడు భర్త చనిపోయారని బాధ ఆమెకుంది. కానీ మీరు ఆమెను అవమానించకండి. ఆవిడ ఉమాదేవితో సమానం, గంగాదేవితో సమానం, మీరు అవమానించకండి అని స్కాంద పురాణంలో వేదవ్యాసుడు చెప్తాడు. అయినా నాకు అర్థం కాంది ఏంటంటే, ఇప్పుడు మగాడికి ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు అసలు. ఆడవాళ్ళకి ఎందుకని రిస్ట్రిక్షన్స్ అని. కానీ నాకు ఒక విషయం ఇప్పటికీ నా మనసులో తిరుగుతూ ఉంటుంది. దీనికి నాకు సమాధానం దొరుకుతుందో దొరకదో అని ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకు భర్త చనిపోయిన ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, నగలు వేసుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరికైనా కనిపిస్తే అపశకునం అని ఎందుకు అంటారు? ఇవన్నీ నాకు ఆలోచన వస్తూనే ఉంటాయి. నేను ఎంతోమందిని అడిగాను కానీ నాకు సరైన సమాధానం దొరకలేదు. మీలో ఎవరికైనా ఈ ప్రశ్నకి సమాధానం దొరికితే మన ఛానల్లో కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అలాగా. మళ్ళీ అదే కదా, ఇప్పుడు భర్త చనిపోయిన భార్య అయితే అన్నీ తీయాలి. మరి అదే మగాడికి భార్య ముందుగా చనిపోతే తనేం తీస్తాడు? మరి తను కూడా విధవ అని తెలియాలి కదా. అంటే ఆడవాళ్ళు ఏమీ మాట్లాడరు కదా అని చెప్పి లేనిపోని ఆచారాలు అన్నీ తన మీదకి రుద్ది ఇలా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కాలం మాత్రం మారింది. కాకపోతే కాలం మారినా కూడా కొంతమంది ఇంకా పూర్వపు మూఢనమ్మకాలు నమ్ముతూ ఇంకా ఆ కాలంలోనే జీవిస్తున్నారు. కానీ అలా ఉండకూడదు. వీటి గురించి అసలు ఎక్కడా ధర్మశాస్త్రాలలో చెప్పలేదు. నేను చదివినంత వరకు నాకు ఎక్కడా ఇంతవరకు తెలియలేదు. ఎందుకంటే ఎవ్వరూ ప్రిస్క్రైబ్డ్గా ఈ రూల్స్ పెట్టలేదు. ఇవన్నీ మనలో మనం చేసుకున్నాము. మనంతటి మనమే పెట్టుకున్నాము ఈ మూఢనమ్మకాలని.
అలాగా ఎప్పుడూ ఒకరిని కించపరుచుకోకూడదు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు. మన ఇంటికొచ్చి ఏమైనా సహాయం చేయమని అడిగితే మనం చెయ్యాలి. లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడకూడదు. కానీ ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా చాలా పవర్‌గా ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకే ఉంటాయి. మనము వాళ్ళ విషయంలో వేలు పెట్టకూడదు. అందుకే కదా కుమారి శతకంలో చెప్తాడు. అధికారము లేనీడలని అధికారము చూపబోకు. నీకు తెలియని విషయాల్లో నువ్వు వేలు పెట్టకూడదు. వేలు పెడితే అనవసరంగా అనర్థాలకు దారి తీస్తుంది. మనకి అనవసరం లేని విషయాల్లో తలదూర్చకూడదు ఎప్పుడైనాను. మనకి సంబంధమైన విషయాల్లోనే ఎవరైనా అడిగితేనే మాట్లాడాలి తప్ప, ఊరికే లేనిపోనివన్నీ అందరికీ చెప్తూ ఉండడము, వాళ్ళ మనసులు పాడు చేశామనుకో వాళ్ళ ఉసురు మనకి ఏదో ఒక విధంగా తగులుతుంది. పైగా భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఎవరినైనా ఇబ్బంది పెడితే కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. అయినా అవన్నీ ఒకప్పుడు మెచ్యూరిటీ లేని వాళ్ళు అలా మాట్లాడేవారు తప్ప, ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా అలానే మాట్లాడితే అది కరెక్ట్ కాదు. నాకు ఉన్న ఒపీనియన్ నేను చెప్పాను. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.